నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలకు పెంపుపై నిరసన కార్యక్రమం. హామీలకు విరుద్ధంగా పాలన సాగుతోందన్న వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట తీరు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీని సార్ అంటూ సంబోధించిన బొల్లా యువ క్రీడాకారుడు అబ్దుల్లాకు పలువురి సహాయం అందించిన గుంటూరు తూర్పు డీఎస్పీ షేక్ అజీజ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పాలన సాగుతుందని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వినుకొండలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నుండి కారంపూడి రోడ్లో గల కరెంటు ఆఫీస్ వద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కరెంటు ఆఫీస్ వద్దకు చేరుకుని ప్రజలపై కూటమి ప్రభుత్వం మోపిన భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ అధికారులకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలపై కరెంటు ఛార్జీల పిడుగును కూటమి ప్రభుత్వం వేసిందని అన్నారు. కరెంటు ఛార్జీలు పెంచబోనని హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్లేట్లు మార్చేశారని అన్నారు. ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనలతో కరెంటు ఛార్జీలు తగ్గిస్తానంటూ బూటకపు హామీలు గుప్పించిన బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తుంగలో తొక్కారన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నింది, ఎన్ని కుట్రలు చేస్తుంది, మరి ప్రజల్ని ఎంత మోసం చేసింది అనే దానికి ప్రజలే దీనికి సాక్ష్యం. ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదన్న చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంత ప్రజల్ని ఎంత మోసం చేశారు. ఇది మోసం కాదా? ఈ రోజు కరెంటు ఛార్జీలు పెంచడం దగా కాదా? ఈ రోజు ప్రజల్ని ఇలాంటి మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఈ కరెంటు బిల్లుల్ని విధంగా పెంచి మీ అబద్ధాలకు నిదర్శనం ఇది అని తెలియపరిచారు. ఇక పోతే కరెంటు ఎదురుదాడి చేస్తారు. మేము జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కరెంటు పెంచామయ్యా, కరెంటు బిల్లు అని. ఆ మాట అనడానికి మీరు ఎలా మాట్లాడుతున్నారయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లులు పెంచుతుండు. మీకు అలాంటి పరిస్థితి రానికుండా పూర్తి స్థాయిలో తగ్గిస్తామని చెప్పినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం వాళ్ళ విపరీతమైన భారం మోపి ప్రజల మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వల్ల బడ్జెట్ పెంచాల్సి వచ్చింది. కరెంటు ట్రాన్స్ఫారాలు ఎక్కువ స్టాక్ ఉన్నాయి అంటే కరెంటు ట్రాన్స్ఫారాలు ఎక్కువ స్టాక్ ఉంటే కరెంటు బిల్లులు పెంచువా? అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప. ఇవాళ కరెంటు బిల్లులు పెంచి మీరు తప్పు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని పూసిలాగా చూపిస్తున్నారే. ఇంకా అదే మోసం, ఇంకా అదే దగ, ఇంకా అదే గురిడీలు చేయాలని మీరు ప్రయత్నాలు చేస్తే ప్రజలు ప్రతి కుటుంబానికి అన్యాయాలు ఎలా ఉన్నాయో తెలుస్తా ఉంది. మేము దాని సందర్భంగా ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ రోజు ప్రజల పేద మోపినటువంటి ఏదైతే కరెంటు ఇస్తాక మేము ఈ పోరాటం చేస్తామని, పెంచడానికి పూర్తి స్థాయిలో ప్రజలు అనేక కష్టాలు నష్టాలు పడుతున్నారని విధంగా తెలియపరుచుకుంటూ పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీలకు కూడా ఆ రోజు ఏం మాట చెప్పారు కరెంటు ఛార్జీలు విషయంలో, అప్పుడు ఎంత చెప్పారు? ఇవాళ చేసిన పని ఏంటి? మీరు గురిడి అనరా? మరి కరెంటు మేము అసలు కరెంటే పెంచమన్నది ఇది మోసం అనరా? ఇది ఒక్కసారి గమనించాలని పూర్తిగా ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రజల మీద ఈ భారం మోపకుండా మరి మీరు ఏదైతే ప్రవేశపెట్టారో ఆ కరెంటు పెంచే ఛార్జీలు పెంచే విషయాన్ని కంపల్సరిగా వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ మేము ఈ కరెంట్ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి వారికి కూడా మెమోరాండం మీ దృష్టికి రావాలని ప్రభుత్వం దృష్టికి తెలియపరిచే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఉండాలని ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని తెలియపరుచుకుంటూ సెలవు. వినుకొండ మండల పరిధిలోని అన్ని గ్రామాలకు సంబంధించిన షెడ్యూల్ కుల సర్వే జాబితా వివరాలను సంబంధిత సచివాలయాలలో ప్రచురించారు. దీనికి సంబంధించి జాబితాలో నమోదు అయిన షెడ్యూల్ కులాలకు చెందిన ప్రతి ఒక్కరూ సంబంధిత జాబితాలను పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉన్న ఎడల సంబంధిత విఆర్ఓకు లేదా పంచాయతీ కార్యదర్శికి అభ్యంతరాలను ఈ నెల 26 నుండి 31 లోపు అందించాలని తహసీల్దార్ సురేష్ నాయక్ తెలిపారు. అభ్యంతరాలను సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో ఆన్లైన్ నమోదు చేసి విఆర్ఓ పంచాయతీ కార్యదర్శి వారిచే వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విలేకరుల సమావేశంలో ఉగ్ర రూపంలో మాట్లాడుతూ రంగస్త్రాలను సంబంధించే బొల్ల బ్రహ్మనాయుడు ఇప్పుడు ఆచితూచి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను సార్ అని సంబోధిస్తూ మాట్లాడటం విస్మయానికి గురి చేసింది. మీరు సిపిపై మన వినుకొండను మంచి అభివృద్ధి చేయండి సార్. ఈ బ్యానర్ల గురించి ఏడు గురించి వదిలేయండి సార్. అమాయకుల గురించి వదిలేయండి సార్. నన్ను ఏదన్నా ఖర్చు ఉంటే నన్ను నా మీద చూడండి సార్. నన్ను మీ ఇష్టం వచ్చింది చేయండి సార్. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ అమాయకుల్ని నా వెంబడి తిరిగిన అమాయకుల్ని కొట్టించటం ఇది ఆపండి సార్. ఆంజనేయులు గారు, నన్ను మీ ఇష్టం, నేను రెడీగా ఉన్నాను. మీరు ఏలాంటి కూడా చేయండి. ఎందుకండి అమాయకులు చేస్తే వద్ద నన్ను చేస్తే మీకు ఏదన్నా ఉపయోగం ఉందనుకుంటే నన్నే చేయండి. పెట్టమండ వాళ్ళ చెయ్యరగొట్టి వాళ్ళు బ్యానర్ కొడితే బ్యానర్ తీసుకున్నట్టే వాళ్ళ నాన్న ఏందా ఈ పని అంటే నరేంద్ర అనే వాళ్ళ నాన్న కొడితే చెయ్యి ఇరిగితే ఆపరేషన్ చేసి మాధవరావు డాక్టర్ గారు పాపం ఇది చేసి ఇదైతే మళ్ళీ వాళ్ళ కొడుకునే తీసుకుపోయి జైల్లో పెట్టారు. దాన్ని కేసు అడగడానికి అవకాశం ఉంది. కేసు అడిగితే మళ్ళా తీసుకొచ్చి మిమ్మల్ని బొక్కలు వేస్తాం మక్కలు ఎరగొడతామని చెప్తున్నారు. ఏంటండి ఇది? ఇదండి ఇదే ప్రభుత్వం ఇలాగా చేసేది? ప్రభుత్వం అంటే కక్ష, ప్రభుత్వం అంటే మంచి పనులు చేయటంగా, ఏదైనా అభివృద్ధి చేయటం, ఏదైనా మంచిగా ప్రజలకు మంచి కార్యక్రమాలు చేయడం కాకుండా వాళ్ళని కక్షతోటి వాళ్ళని కొట్టించడం, వాళ్ళని హింసించడం, వాళ్ళని మీ బ్రాంచీ షాప్ వాళ్ళ ఇంటి ముందు పెడితే ఏందండి ఇంటి ముందు బ్రాంచీ షాప్ పెట్టడం ఏంటంటే మాకు ఇబ్బందిగా ఉందంటే నీ ఇంట్లో పెడతాంరా అంటున్నారు. ఊరు ఏందండి ఇదే? బ్రాంచీ షాప్ ఇంట్లో పెడతారా అంటారు ఏంటంటే కోట బియ్యం తీసుకోవడానికి లేదు, మొత్తం ముద్దర వేయకపోతే ఒప్పుకో, ముద్దర వేయండి, బియ్యం మాకు ఇవ్వండి, మేము 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తాం, లేకపోతే నీకు పెన్షన్ రాదు, లేకపోతే నీకు కేసు పెడతాం, లేకపోతే నీ మీద. ఆంజనేయులు గారు ఏం తమాషా అండి. ఆంజనేయులు గారు మీరు సిపిఎఫ్ అయినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు వినుకొండకి ఒక మంచి ప్రాజెక్టులు తీసుకురండి, మంచి చెయ్యండి, మంచి అభివృద్ధి మన వినుకొండకు వచ్చే విధంగా చేయండి. మీకు మంచి గౌరవం ఉంటుంది, అంతే. ఇంకా మీ పేరు చెప్పుకుంటారు. మీరు అవన్నిటికీ ఆపోజిట్గా నీకు వచ్చినటువంటి ఆ అవకాశం, నీకు ప్రభుత్వంలో నువ్వు ఒక సిపిఎఫ్ అయినందుకు నీకు మంచి ఫోటోకాల్ చూసుకొని నీ ఫోటోకాల్ని అడ్డం పెట్టుకొని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళది, పెద్దోళ్ళు కూడా కాదు, పేదవాళ్ళని, అతి పేదవాళ్ళని, అతి పేదవాడిని, అతి సామాన్యుడిని కొట్టించటాలు. నన్ను కొట్టించవయ్యా, నేను చేసిన దానికి ఏదన్నా నీకు అన్యాయం జరిగిందనుకుంటే నా మీద పెట్టండి ఆ కేసులు. నేనేమన్నా తప్పులు చేసామనుకుంటే అబ్బో ఉండలేకపోతున్నాం అండి, ఆ బాధలు వినలేకపోతున్నాం, మీరు పెట్టే హింసలు భరించలేకపోతున్నాం. ఇక మేము కూడా మీరు ఎన్ని కేసులైనా పెట్టండి, మేము కూడా వచ్చి కూర్చుంటాం. మీరు పెట్టండి, ముందుకు వస్తాం, పోదాం, పోలీస్ స్టేషన్కి వస్తాం, ఎంతమంది అయినా మీకు ఎంతమంది కావాలంటే అంతమంది ఎసపై లోపల వేసుకోండి. ఇక మీరు చేయాలనుకుంటే చెయ్యండి. ఇన్ని రోజుల నుంచి కూడా నేను మార్చుకుంటారు, మారతారు, ఏదో కొత్తగా అధికారం వచ్చింది, సర్దుబాటు చేసుకుంటారు, సర్దుబాటు చేస్తారు. సీనియర్ శాసనసభ్యులు ఆయన అర్థం చేసుకుంటారు అని మళ్ళా కూడా మీకు చెప్తున్నాం, అర్థం చేసుకోండి. వినుకొండ పట్టణంలో దోమల వల్ల సంక్రమించే వ్యాధులను అరికట్టుటకు చర్యలలో భాగంగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమం పురస్కరించుకొని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఇండ్లలోని తొట్లలో, పూల కుండీల్లో, ఇంటిపైనున్న వాటర్ ట్యాంకుల్లో దోమల పెంపకం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు.
దీనితో కమిషనర్ ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో యాంటీ లార్వా ఆపరేషన్స్ కు ఉపక్రమించాలని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. చెత్త డబ్బాలు ఎప్పటికప్పుడు పరిశీలించుకొని శుభ్రపరచుకోవాలని, దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, జికా వంటి వ్యాధులపై పోరాటంలో భాగస్వాములు కావాలని కమిషనర్ పౌరులకు విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. మరి వినుకొండ పుర ప్రజలకు విజ్ఞప్తి, మరి ప్రతి శుక్రవారం మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఫ్రైడే డ్రైడే కార్యక్రమం జరుగుతుంది. ఈ ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మన శానిటరీ సిబ్బంది, అట్లాగే మన హెల్త్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో ఏఎన్ఎంస్ వీళ్ళందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ప్రతి ఇంటికి తిరిగి ఎక్కడైతే మనకు నీటి నిల్వ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, నీటి నిల్వ అంటే మనకు పెద్ద పెద్ద మడుగులు, చెరువులు కాదు. ఇక్కడ మనకు అంగుళం, ఒక వేలు ములిగేంత, వేలంటే ఒక అరంగుళం ములిగేంత వాటర్ ఉంటే చాలు, అందులోంచి మనకి మలేరియా, డెంగీకి సంబంధించిన దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఒక్క వారం రోజుల నిల్వ ఉంటే గనక అందులోంచి మనకి బ్రీడింగ్ పెరిగే అవకాశం ఉంది. సో మనం వీళ్ళందరినీ కోరేది ఏంటంటే, ఈరోజు మన హనుమాన్ నగర్ మరి 10వ లైన్లో మరి అబ్జర్వ్ చేస్తే గనక ఇక్కడ కింద వచ్చేటప్పటికి స్టార్టింగ్ పాయింట్లో 2 మరి సిమెంట్ కుండీల్ని వాటర్ స్టోరేజ్ అన్న వాటిని అబ్జర్వ్ చేస్తే అందులో విపరీతమైన బ్రీడింగ్ ఉంది. మరి డెంగీ 3rd స్టేజ్లో ఉంది. అక్కడ అంటే ఒక వినుకొండకి సరిపడేంత బ్రీడింగ్ అక్కడ ఉంది. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. మరి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ మీరు పరిశీలిస్తే కనుక ఈ ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా మీరు వారానికి ఒకసారి, ఫ్రైడే డ్రైడే మీన్స్ ప్రతి ఫ్రైడే శుక్రవారం నాడు మనం వాడుకునే స్టోర్ చేసుకునే పాత్రలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా క్లియర్ చేసుకుని నీట్గా మరి ఎక్కడ ఎటువంటి లోపల డస్ట్ లేకుండా క్లీన్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పట్టుకోవడం వల్ల ఎటువంటి దోమలకు సంబంధించిన బ్రీడింగ్ పెరగదు. సో దాన్నే మలేరియా ఫ్రైడే డైట్ అంటాం. మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎవరు మనం ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో కూడా మనకు బ్రీడింగ్ దొరకడం జరిగింది. సో అందుకనే ఇక్కడ ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రతి శుక్రవారం మరి అందరూ కూడా మీరు వాడుకునే ఓపెన్ వాటర్ ట్యాంకులు కానీ, అట్లాగే కింద స్టోరేజ్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో కానీ వాటిలన్నింటిలో కూడా వారానికి ఒకసారి కండిషనల్గా క్లియర్ చేసుకుని ఎక్కడ కూడా బ్రీడింగ్ పెరగకుండా అవకాశాలు లేకుండా చూసుకోవాలని చెప్తాను. అట్లాగే కొన్ని వాడకం లేనివి కొన్ని ఉంటాయి. సపోజ్ ఎయిర్ కూలర్స్ కానీ, అట్లాగే కొన్ని మరుగుడు పడిపోయిన టైర్లు కానీ, కొబ్బరి బొండాలు కానీ, వీటిలో కూడా ఒక 1 వీక్ దాటితే ఉన్న కొద్దిపాటి నెలలోనే బ్రీడింగ్ పెరుగుతుంది. కాబట్టి వాటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించాలని చెప్పి కోరుకుంటున్నాను. వీటితో పాటుగా పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రల ద్వారా ఉపయోగం లేని పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటికి బోర్లు ఇచ్చండి. అట్లాగే రోళ్లు ఉంటాయి, రుబ్బు రోళ్లు, అవి చాలా చోట్ల వాటిలో మనం అయినప్పటికీ కూడా వాటిలో ఇసుక వేయటం కానీ లేకపోతే బొర్లించడం కానీ చేస్తే కనుక దాంట్లోంచి కూడా బ్రీడింగ్ రాదని చెప్తున్నాను. వీటిలన్నిటికీ మ్యాన్ మేడ్ మలేరియా అంటారు. మనమే దోమల ఉత్పత్తి కారకాలు అవుతున్నాం. దోమలు మనల్ని ఏం చేయటం కాదు, దోమలు పెరిగేటట్టుగా మనమే చేస్తున్నాం. కాబట్టి సో దీని మీద ఎన్ని యాక్టివిటీస్, ఫాగింగ్ యాక్టివిటీస్, యాంటీ లార్వల్ ఆపరేషన్స్ చేసినప్పటికీ కూడా బట్ ముందు ప్రివెంటివ్ గా మనం జాగ్రత్తగా ఉంటే కనుక ఒక 90% మనమే దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక స్ట్రే కేసెస్ ఎక్కడైనా కనుక ఓపెన్ ల్యాండ్లో వాటిలో ఉంటే కనుక మనం అవి కూడా కొంచెం స్పెషల్ ప్రోగ్రామ్ కింద తీసుకుని వాటిలో ఆయిల్ బాల్స్ వేయటం, అలాగే మలేరియా ఆయిల్ కొంత స్ప్రే చేయించడం జరుగుతుంది. అట్లాగే ఫాగింగ్ యాక్టివిటీస్ కూడా మరి పట్టణం మొత్తం 32 వార్డులో కూడా పీరియడికల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ని స్పెషల్గా తీసుకుని ఎక్కడా కూడా మరి నీరు నిల్వ లేకుండా చూసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణ యువ క్రీడాకారుడు అబ్దుల్లా వచ్చే ఏడాది 2025 ఫిబ్రవరి 25న లడాక్ లో జరగబోతున్న గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ మారథాన్ 42 కిలోమీటర్ల పోటీలలో పాల్గొనబోతున్న నేపథ్యంలో గుంటూరు తూర్పు డిఎస్పీ షేక్ అజీజ్ క్రీడాకారుడు షేక్ అబ్దుల్లాను అభినందించి సహాయం అందించారు. ఈ సందర్భంగా అబ్దుల్లా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొనబోతున్న ఈ పరుగుల పోటీలలో భారతదేశం తరఫున తాను పాల్గొనబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని, అదే విధంగా ఈ పోటీలో గెలిచి జన్మభూమి మరియు భారతదేశం యొక్క ఔన్నత్యంలో తాను భాగస్వామి అవుతానని అన్నారు. అదే విధంగా ప్రతిమ హాస్పిటల్ డాక్టర్ బి సాయి కృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు భీమానాథం, భరత్ రెడ్డిలు తమ వంతు సాయం అందించారు. అబ్దుల్లా వెంట విశ్రాంత ఉద్యోగి ఎండి కరీముల్లా, మైనార్టీ నాయకులు షేక్ అఫ్సర్లు ఉన్నారు.
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు పాలన సాగిస్తుందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం వినుకొండలో అధికార పార్టీ వారు ప్రతీకార దాడులు చేస్తున్నారన్నారు. దాడులు చేయడమే కాక అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపులో భాగంగా ఫ్లెక్సీలను తొలగించారన్నారు. అదే విధంగా పలు అంశాలను వివరించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని విధాల ప్రజల్ని మోసం చేయటం జరిగింది. సరే, అది ఒక ప్రాసెస్. సరే, మోసం చేసి అధికారంలోకి వచ్చారు. సరే, అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు ప్రజలు మిమ్మల్ని నమ్మారు, మంచిగా చేస్తారని మీకు ఓట్లు వేశారు, మంచి మెజార్టీ ఇచ్చారు, గెలిపించారు. కానీ దాన్ని మీరు ఆ పాలన అనేదాన్ని పక్కన పెట్టి, ఆ సంక్షేమం అనేదాన్ని బయట పెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏదన్నా కార్యకర్తలు ఉంటే వాళ్ళని కర్రలతో కొట్టడం, పోలీసు లాఠీ చార్జీలతో కొట్టించడం, ఈ విధమైనటువంటి పరిస్థితి నిజంగా ఎప్పుడు చూడాల. తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడు పరిపాలన చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ ఇలాంటి పాలన ఎప్పుడు చూడాల. బయటికి వస్తే కేసు పెట్టి లోపలేస్తాం, కొట్టించటం, ఇది ఒకటి. మా ఎదురుగా కొట్టాలని చెప్పటం, ఏంటండి ఈ విధంగా చేయటం ఎంతవరకు న్యాయం? ఇది న్యాయమా? అదిగాక ప్రతిరోజు వాళ్ళకి పోయి దండం పెట్టి కాళ్ళు పట్టుకోవాలంటే ఎవరు పట్టుకోగలుగుతారు? ఇవాళ పట్టుకుంటేనే మీరు ఈ ఊళ్ళో ఉండండి, లేకపోతే ఈ ఊరు వదిలిపెట్టిపోండి. ఈ ఊరు వదిలిపెట్టిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కాళ్ళు పట్టుకోలేని వాళ్ళు ఈ ఊరు వదిలిపెట్టిపోయారు. మీ ఊరు వదిలిపెట్టి పోకపోతే కేసు పెట్టి లోపలేసి కొట్టిస్తామంటే పోయిన వాళ్ళు కొంత బాగా ఉన్నారు. ఇది వాస్తవం. ఎంత దూరం ఎందుకండి? నా దగ్గర పనిచేస్తాడు అనే ఒక నెపంతో ఆ శివ నా పిఏని 307 కేసు పెట్టారు. కనీసం అతను ఆ మధ్యలో కూడా లేడు, కనీసం అతను తెలియని కూడా తెలియదు. ఒక పిఏగా చేశాడని ఇప్పుడు 5-6 కేసులు పెట్టి, శాసనసభ్యుడు గారు మేము ఆనాడు మీ పిఏలు మీ మీద మేము ఆ కేసులు పెట్టలేమండి, ఎక్కడా చేయలేలా. రాత్రి ఫోన్ చేసి ఎలా పడితే అలా మాట్లాడి నీ ఇంటికి వస్తాంరా నేను ఇది చేస్తామంటే, పోలీసులకి అదే నా పిఏ పోలీసులకు తెలియపరిస్తే వాళ్ళు వచ్చి ఇంటి మీద అద్దాలు అవన్నీ దాడి చేసి పగలగొట్టి, ఇతను పక్కగా బయటికి పోయాడు కాబట్టి వెనక నుంచి భార్య పిల్లలతో బయటపడ్డాడు. ఏం చంపుతారా? రెడీ, చంపండి. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. ఇదేంటి? అయితే మీరు బ్రహ్మనాయుడు గారు అమ్మటి తిరిగితే చంపుతారా? ఇదే పాలన? పోలీసులు ఏదో ఇలువల గురించి గౌరవాల గురించి చెప్పారు, మరి ఎందుకని వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఎందుకు అరెస్ట్ చేయాలా? మర్డర్ చేయడానికి ఇంటికి పోతే మర్డర్ జరిగితేనా అరెస్ట్ చేసేది? రక్షణ ఏంటి? ఆ రోజు అందరూ చూస్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి నడి బజార్లో నరికిన విధంగా రాత్రి దొరికితే అదే శివని అదే పని చేయడానికి పోయినారు కదా. అది కనిపించలేదా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడికి కానీ? ఇదా మీ పథకాల సంగతి, మీ సంగతి తర్వాత మాట్లాడదామండి. మీరు చేసిన వరకు చేయండి. ఏంటండి చంపుతారండి ఇంటికి పోయి? అయితే మీ కాళ్ళు పట్టుకుంటే వదులుతామంటారా, లేకపోతే చంపేస్తారా? చంద్రబాబు నాయుడు గారు మాటలు అని చెప్తా ఉన్నాం, మరి దీని సంగతి ఎందుకు చెప్పండి. ఏందండి ఇంత దుర్మార్గంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తాం, చెయ్యండి, మేము రెడీగా ఉన్నాం. మీరు అరెస్ట్ చేస్తామంటే చెయ్యండి. నిన్న పిట్టంబండలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అని మేము బ్యానర్లు పెట్టుకునిరా? మేము బ్యానర్లు పెట్టిస్తే ఎక్కడైనా ఒకటే పెడితే కూడా చింపేశారు. వాళ్ళేదో ఊర్లో పెట్టుకున్న వాళ్ళ సూట్లో పెట్టుకున్నా కానీ బ్యానర్ని చింపేశారు. ఈ సంస్కృతి ఏందండి ఆంజనేయులు గారు? మేము అధికారంలో ఉన్నప్పుడు నీ బ్యానర్ని ఎవరన్నా అంటుకున్నావా? నీ శిలాపలకాలు ఎక్కడన్నా మేము అలా తాకామా? తాకలేదు కదండి. ఓకే, శిలాపలకాలు అన్నీ తీసేసావు, ఓకే, దాని గురించి వదిలేసాయి. ఏదన్నా ఒక బ్యానర్ ప్రతిపక్షంగా ఒక బ్యానర్ పెట్టుకునే దానికి రైట్ లేదా? ఎవరన్నా ఒక పుట్టినరోజు చేసుకుంటున్నా సరే, సామాన్యుడు పెట్టుకున్న దానికి కూడా అవకాశం ఇవ్వటానికి ఎవరు బొమ్మ కానరావడానికి లేదు. నా ఒక్క బొమ్మే కానరావాలా, మా తెలుగుదేశం పార్టీ మా నాయకుల బొమ్మలే కానరావాలా? పెట్టుకోండి, మొత్తం మీరే పెట్టుకోండి, మేమేం కాదంటలేదు. ఏదో ఒక సందర్భానికి కూడా ఒక బ్యానర్ వేసుకోనికపోతే ఏంటంటే ఎమ్మటే పోలీసులు వచ్చి తీసుకుపోయారు. మొన్న వనికుంటలు అంతే, కొండాయిపాలెంలో అంతే, ఇనిమెలలో అంతే, బొమ్మరాజుపల్లిలో ఏ ఊర్లో ఒక్క బ్యానర్ కూడా ఆడ పెట్టడానికి లేదు, తీసేశారు. కంపల్సరిగా మీరు ఎన్ని చిత్రహింసలు పెట్టినా, మీరు ఎంత పోలీసుల చేత కొట్టించినా మేము కూడా దానికి ఏకీభవిస్తాం. తప్పదు. మరి ఏం చేద్దాం? ఈ పాలన మీరు చూస్తా ఈ విధంగా చేయటం అనేది ఆపుతారని, ఆపాలని
ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సిపి మంత్రి అయితే ఇంకా మనం ఈ బాగా అభివృద్ధి చేస్తూ నీ మంత్రి కూడా రావాలనుకున్నాం. ఎందుకంటే వినుకొండ బాగుండాలన్నదేనండి నా అభిప్రాయం. నాకు పదవి కంటే కూడా వినుకొండలో మేము పుట్టి పెరిగిన ఈ ప్రాంతం బాగుండాలి, ఈ ప్రాంతంలో 4 ఇండస్ట్రీలు రావాలి, 4 అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, వినుకొండ డెవలప్ కావాలి అని అనుకున్నాను. వినుకొండ ఎటు చూసినా మంచి వ్యాపార సంస్థలకి అనుకూలంగా ఉండాలనుకున్నాను. లేదు, వ్యాపార సంస్థల మీద దాడులు చేస్తున్నారు. ఏం దాడులు చేస్తున్నారు? తప్పులు చేసిన వాళ్ళ మీద దాడులు చేస్తే అసలు కోరికనే 7 ఇండస్ట్రీ పెట్టాను. మా వాళ్ళు చెప్పారు రాజకీయం చేస్తాను అక్కడ ఇండస్ట్రీ పెట్టొద్దని. రోజువారీ ఇండస్ట్రీ మీద దాడులు. మా వాళ్ళు చెప్తున్నారు ఇండస్ట్రీ తీసేద్దామని. ఇండస్ట్రీ తీసేయమంటే తీసేస్తాం, ఏముంది ఇంకోసారి బిగించుకుంటాం మిషన్లు తీసుకుపోయి. ఇప్పుడు ఆ విధమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఏమి లేకపోయినా, అస్సలు ఏమి తేడా లేకపోయి దొరకకపోయినా ఏదో అక్కడ అల్లర్లు చేయించాలి, బ్రహ్మనాయుడిని అపాస్పాలు చేయాలి అని చూస్తున్నాను. అది కాదండి ఆంజనేయులు గారు. నువ్వు ఇంకా ప్రజాప్రతినిధులు, మన ముందు వచ్చిన వాళ్ళు, రేపు రాబోయే వాళ్ళందరూ గెలిచిన వాళ్ళందరూ కూడా వినుకొండకి ఒక ఇండస్ట్రీ హబ్గా తయారు చేసుకునే దానికి మనం దారులు వేసుకోవాలి. కానీ అలా చేయకూడదండి. మీరు కూడా వ్యాపారస్తులే అయితే నువ్వు చాలా తెలివికల్లోడివి. నువ్వు ఇక్కడ ఏం వ్యాపారాలు పెట్టలేదంటే నాకు అవి తెలియవు. తక్కువ టమారక్ అయ్యేది అంటారే, అవన్నీ నీకు బాగా తెలుసు. అవి నాకు తెలియక నేను చేసిన తప్పులకి ఇప్పుడు ఈ విధంగా ఆడుకుంటున్నావు. ఓకే, ఆడుకో. ఇంకా ఒకటి, ప్రభుత్వంలో నువ్వు మంచి లీడర్గా నువ్వు ఉన్నప్పుడు ఈ ఊరికి 4 ఇండస్ట్రీలు పెట్టమని పెట్టించువయ్యా, నీకు గౌరవం ఉంటుంది. ఇంకా 4 ఇండస్ట్రీలు మా బోటోల్ని, ఇంకా నా బోటో అంటే నన్ను పెట్టిపోయినా ఏమన్నా పెట్టించు, నేను పెట్టిన దానికి ఇంకా 4 వచ్చేటట్టుగా ఉండాలండి. మొన్న కూడా ఏరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టాలని కూడా పక్కన పెట్టారు. నీ ప్రభుత్వంలో, మీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడికి రావాల్సిన ఇండస్ట్రీ, నాకు రావాల్సిన పార్కుని ఆ గుంటూరులో పెడదామంటే అక్కడ మీ ప్రభుత్వంలో నాకు ఇది చేశారు. నెక్స్ట్ ఫుడ్ ఇండస్ట్రీ వచ్చింది. నేను మిల్క్ ఇండస్ట్రీ పెడదామని నేను 160 ఎకరాలు అక్కడ పొలం కొని అదంతా తయారు చేస్తే నాకు వచ్చిన ఇండస్ట్రీని నన్ను ఆ రోజు మీ గవర్నమెంట్ వెనక్కి నెట్టేసి వాళ్ళు ఏడబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ రోజువారీ బెదిరింపు కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయని తెలిసి పక్కన ప్రకాశం జిల్లాలో మన తెంగరాల పక్కన పెట్టారు. ఎగ్ పౌడర్ 100 కోట్లతో పెట్టారు. నేను ఏమంటాను, రేపొద్దున ఇంకొక ఆయన ఉంటాడు, నువ్వు ఉంటావు, మరి ఇంకొక ఆయన వస్తాడు. ఎవరు వచ్చినా మన వినకొండ బాగుంటే మనకి పేరు ఉంటుంది, మనకి మంచి జరిగిద్దని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం శివారులో బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కు లారీలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బస్సు డ్రైవర్ ను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద సంఘటనలో ఉన్న బస్సు లారీలోని డీజిల్ ను గుర్తు తెలియని దుండగులు తస్కరించినట్లు సమాచారం. వినుకొండ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.